ఇసుక కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గినాయి. అది ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అంటూ ఓ పక్కన పత్రికలు రాసుకొస్తూనే వాస్తవంగా టన్ను రూ. 475 గుంటూరులో దొరుకుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టన్నుని ఇదివరకు 558 నుంచి 1034 దాకా విక్రయించేవాళ్ళు. ఎక్కువగా ఇసుక వినియోగం జరిగేది గుంటూరు నగరంలో. టన్ను రూ. 670కి సరఫరా అయ్యేది ఇప్పటిదాకా కూడా. ఇది ఇప్పుడు సరఫరా అవుతుంది. దీంతో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఇసుక ధర తగ్గడానికి కారణం 18 టన్నులు లోడింగ్ చేయాల్సిన లారీలో 40 టన్నుల వరకు నింపి తీసుకొస్తున్నారు. ఇది పత్రికలు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి కథనం. ఇసుక టన్ను ధరని ప్రభుత్వం రూ. 475గా నిర్ణయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో ఇసుకని ఇచ్చి స్టాక్ యార్డ్ని కేటాయించింది. అక్కడి నుంచి ఆ నియోజకవర్గంలోని ప్రాంతాలకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పెదకూరపాడు, వేమూరు, తెనాలికి 31 నుంచి 21 కిలోమీటర్ల దూరంలోపే ఇసుక లభిస్తుంది. మాచర్లకి కోనూరు, కస్తల నుంచి ఇసుక వెళ్లాలని 114 కిలోమీటర్లు, గురజాలకు 86, వినుకొండకు 101 కిలోమీటర్ల దూరం ఉంది. గుంటూరు నగరానికి మున్నంగి, వల్లభాపురం నుంచి ఇసుక కేటాయించారు. ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో మాత్రమే రీచ్లు ఉండటం మూలంగా టన్నుకి రూ. 196 రవాణా ఛార్జీలు నిర్ణయించారు. అదే మాచర్లకు అయితే రూ. 559, గురజాలకు అయితే రూ. 421, వినుకొండకు అయితే రూ. 490 రవాణా ఛార్జీలు చెల్లించాలని డిసైడ్ చేశారు. దీని మూలంగా మాచర్లో ఇసుక టన్ను ధర 1034, గురజాల్లో 876, వినుకొండలో రూ. 970, చిలకలూరుపేట కూడా అమరావతికి 81 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల అక్కడ టన్ను ధర రూ. 872, ప్రతిపాడులో రూ. 759, బాపట్ల 749, తెనాలి 578, పొన్నూరులో 720, వేమూరులో 553, మంగళగిరిలో 588, తాడికొండలో 598, పెదకూరపాడులో 558గా నిర్ణయించారు. సత్తెనపల్లిలో రూ. 642, నరసరావుపేటలో రూ. 759. నిబంధనల ప్రకారం 10 టైర్ లారీలో 18 టన్నులకు మించి ఇసుక లోడింగ్ చేయొద్దన్నా సరే ఎక్కువ చేసుకొస్తున్నారు కాబట్టి ఇదంతా అసలైతే చాలా పక్కాగా ఉంది. ఇక్కడ మోసం అయితే ఎక్కడా కనిపించట్లేదు. రేట్లు తగ్గడం అన్నది ఒకంత సంతోషం వాళ్ళకి.